హాయ్, అందరికీ నమస్తే. నస్రుల్లాబాద్ మండలంలో గత రాజుల పరిపాలన కొనసాగిందని ఇంతకాలం మనము వింటూనే ఉన్నాం. కానీ వాటికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు సైతం నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. వాటిలో కొన్ని ఈరోజు చూపిస్తాను. ప్రస్తుతం మొట్టమొదటిగా బొమందోపల్లి సంబంధించి రెవెన్యూ రికార్డులో ఉన్న తిమ్మనగర్ అనే శివారుకు సంబంధించి ఆనవాళ్ళను మీ ముందుకు చూపిస్తున్నాను. ఫస్ట్ వెళ్తున్నాము, పదండి. తిమ్మనగర్ శివారులో కోట. అప్పటి రాణి తిమ్మమ్మ అనే రాణి ఈ కోటకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిందని చెప్పేసి ఇక్కడి గ్రామ ప్రజలు తెలుపుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ కోట చూడండి, చూడడానికే ఎంతో భయంకరంగా ఉంది. అందులోకి ఈరోజు మనం వెళ్దాం. మొత్తం ఎక్కడికక్కడ పురాతన, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది కనుక మనకు మొత్తం శిథిలావస్థలో ఉంది. అందులోనే ఇప్పుడు చూద్దాం, మనము వెళ్దాం కొంచెం దగ్గర. ఈ కోటకు సంబంధించిన ఇది కోటకు తిమ్మక్క పరిపాలించిన ప్రాంతానికి కోట ప్రధాన ద్వారం. చూడండి, ఈ ప్రధాన ద్వారం అని గుర్తుపట్టడానికి మనకు అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి, పైన చూస్తే తెలుస్తుంది. ఆ సమయంలోనే చిన్నంతోనే వాటిని రాయిని మలిచి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. లోపల ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒకసారి రండి, అదండి. అయితే ఇంకా భయంకరంగా ఉంది. లోపల ఏ విధంగా ఉంటుందో వెళ్ళి చూద్దాం. కాలం మనము ఈ ఏరియాని పరిపాలించిర్రు అని మాత్రమే అనుకుంటున్నాం. కానీ ఎవరు పరిపాలించిర్రు, ఇంతకాలం పరిపాలించిర్రు అనే విషయాన్ని ఈ ఏరియాలో మనం ఎప్పుడు కూడా చూడలేకపోయినాం. నస్రుల్లాబాద్ మండల వాస్తవ్యమైనా కూడా ఈ ఏరియాని చూడలేము. రండి చూద్దాం. ఇక్కడ ఏదో రోడ్ని తవ్విరు. ఇది అప్పట్లో నీటిని నిల్వ చేసుకునే బావిలాగా అనిపిస్తుంది చిన్నగా. ఏమి దానికి సంబంధించింది అయి ఉండొచ్చు. ఇది ఊడుకపోయింది మొత్తం. లోపలికి ఎంత లోతుగా ఉంది, మొత్తం ఉడుకపోయింది. తన ద్వారం తర్వాత ఆమె వ్యక్తిగతంగా దానికి వెళ్ళే మార్గాన్ని సైతం రాళ్లతో నిర్మించుకుంది. ఇది ఇప్పటి వరకు మనం చూసింది కాంపౌండ్ వాల్ లాంటిది. అయితే అటు చూపించండి ఒకసారి. అది కాంపౌండ్ వాల్ లాంటిది ప్రధాన ద్వారం. అయితే ఇప్పుడు మనం చూడబోయేలా ఉన్నట్టుంది. నాకు తెలిసి ఇది మొదటి ద్వారం ఉన్నట్టుంది ఆమె ఇంటి లోపలికి వెళ్ళడానికి. కోట లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ ద్వారం లాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది. ఇంకా జిప్పు ఉంది, దీంట్లో ఎన్ని పాములు ఉన్నాయో, ఏ జంతువు ఉందో. అసలు ఈ ఊరికి రావడానికి ముందు ఈ ఏరియాకి వెళ్తున్నామంటే ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. ఇక్కడ ఏదో ఉంది, శక్తి ఉంది అన్నట్టుగా ఫస్ట్ భయభ్రాంతుల్ని గురిచేసిర్రు. కానీ అసలు ఏముందో తెలుసుకుందామన్న ఆసక్తితో ఇంత లోపలికి రావాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా, అంతకు ముందు నేను వెళ్ళను. కానీ కొంచెం జాగ్రత్తగా రా. ఇదంతా ఆమె మార్గం ఉన్నట్టుంది. మీకు ఇందాక చెప్పాను, ఆమె సొంత కోట లోపలికి వెళ్ళాలంటే ప్రాకారం దాటుకొని వచ్చినాం మనం అని చెప్పేసి. ఆ ప్రాకారానికి మీకు నిజమైన ఆనవాళ్ళు చూపిస్తారండి. అది కాంపౌండ్ వాల్ అయితే దాని పక్కన ఆమె నిర్మించుకున్న ఇంటికి కోటకు సంబంధించిన ద్వారం, ప్రధాన ద్వారానికి దానికి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇది కూడుకుపోయింది మొత్తం. ఒకప్పుడు మొత్తం రాజుల పరిపాలన జరిగింది అనడానికి సరి అయిన నిదర్శనంలో ఈ తిమ్మనగర్ ప్రాంతంలో ఉన్న ఇది ఒక ఆనవాళ్ళు. మనము మరొక చోటు మీకు చూపిస్తాను త్వరలోనే. ప్రదేశం చూస్తే మనకు ఆమె
సేద తీరడానికి ఉన్న ఆమె పేద మందిరం లాగా అనిపిస్తుంది. ఇది ఇంకోటి గమనించవచ్చు, ఈ 2 ద్వారాలు అక్కడ అది తూర్పు ముఖంగా ఉంది ఆ ద్వారము, మరియు ఈ సైడ్ ఇప్పుడు మనం వచ్చింది ఉత్తర ద్వారం నుండి వచ్చినాము. అంటే ఈ రెండింటిని గమనిస్తే మనకోటి అర్థమవుతుంది, అప్పటిలోనే వాస్తుకళని చేస్తూ తూర్పు ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే మనము వాస్తుని ఆ కాలంలో ఎంత పాటించవాలో మనం ఒకసారి గమనించవచ్చు. ఈ కాలంలో కొంతమంది అంటారు వాస్తు లేదు, ఏం లేదు, సైన్స్ ఇంత విజ్ఞానం చెందింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మాట్లాడుతూ ఉంటారు. కానీ సాధారణంగా ఆ కాలంలోనే ఆమె ఈ విధంగా ఏర్పాటు చేసుకుంది. మళ్ళా మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాము అని అంటే కొంచెం భయంకరంగానే ఉంది. ప్రయత్నం అయితే చేస్తా, కానీ వెళ్తా అనే విషయం అయితే మీకు ఖచ్చితంగా చెప్పలేను. ప్రయత్నం చేస్తా, ఆగండి. వెళ్ళిగారా వెనకాల మీరు ఒక్కసారి చూద్దాం. ఇది అంతా ఆమె ప్రధానంగా నిర్మించుకున్న ఇల్లు ప్రదేశము అయితే దీనికి సంబంధించి వెనకాల ఆమె ప్రాకారం ఉంది. ఇది వెళ్ళాలంటే కొంచెం భయంకరంగానే ఉంది, కానీ ప్రయత్నం చేస్తా. ఏదో పెద్ద గోతిలాగా లోపల బాయిలా ఉంది. ఆ సైడు మెల్లిగా దిగి నేను ఒకసారి చూస్తా, అందులో ఏముందో చూసి మీకు కూడా చెప్తా. వెళ్తున్నా మెల్లిగా. ఆ సైడు మెల్లిగా దిగి నేను ఒకసారి చూస్తా, అందులో ఏముందో చూసి మీకు కూడా చెప్తా. వెళ్తున్నా మెల్లిగా. దిగడానికి భయంకరంగానే ఉంది, కానీ కొంచెం చూస్తున్నా. రండి, మెల్లిగా రండి నాతో పాటు. మీకు ద్వారము మొదట్లో చూయించిన ఒక బాయిలాగా నీటిని ఉంచుతున్నారేమో అని చెప్పేసి ఇది కూడా అలాంటిదే. ఒకసారి దగ్గర రండి. దీని చుట్టూ సున్నంతో కట్టేసిరిగో. ఒక్కసారి చూడండి, లోపల ఎంత లోతుగా ఉంది. దాని లోపల ఏదో ఉంది తాంబేళ్ళ ఆకారంలో. ఒకసారి దాన్ని కదిపి చూద్దాం. కానీ చనిపోయి ఉన్నట్టుంది. అది కనబడుతుందా మీకు? బతికే ఉంది. కదులుతలేదు. వదిలేద్దాం. కొంచెం భయంగా ఉంది, మనం వెళ్ళిపోదాం. పదండి. వెళ్తున్న సమయంలో మనకిక్కడ ఒక గుడిలాగా కనబడుతుంది. ఈ కాలంలో కూడా ఈమెను పూజిస్తున్నారు ఇక్కడ. అమ్మవారిని ఎవరినో కూర్చోబెట్టి, ఇగో ఇక్కడ పసుపు కుంకుమ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆలయ మందిరం లాగా అనిపిస్తుంది. ఈ రోజుతో ఈ ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరొకసారి నస్రులాబాద్ మండలంలో ఉన్న ఆసక్తికరమైన వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను. నమస్కారం.